తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్గా కీర్తి చేకూరి ఈ రోజు ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు. రానున్న 2027 గోదావరి మహాపుష్కరాలు నేపథ్యంలో ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, కలెక్టరేట్ ఏవో ఆలీ, ఆర్డీఓలు రాణి సుస్మిత, ఆర్ కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. నిధులు దుర్వినియోగం చేసిన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సిహెచ్ రాణిని సస్పెండ్ చేస్తూ బదిలీపై వెళ్లిన కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు. రాణి ప్రస్తుతం రాజానగరం మండలం సీతారాంపురం కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె వెంకటనగరం కార్యదర్శిగా పనిచేసినప్పుడు 34 లక్షలకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్లు విచారణలో తేలడంతో కలెక్టర్ విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయం వదిలి వెళ్లరాదని ఆదేశించారు. అస్సాం మినహా మిగిలిన ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే సదుపాయం ఇప్పటివరకు లేదు. ఈ రోజు ఉదయం మిజోరాం రాష్ట్రంలోని సైరాంగ్ వద్ద మొట్టమొదటి రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సైరాంగ్ నుంచి జోరాం రాజధాని ఐజ్వాల్ ఢిల్లీకి తొలి రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. మిజోరాంలోని అత్యంత కఠినమైన పర్వత ప్రాంతమైన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్లో 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 87 చిన్న వంతెనలు ఉన్నాయి. ప్రతి రాష్ట్ర రాజధానిని రైలు ద్వారా అనుసంధానించాలనే లక్ష్యంలో భాగంగా మిజోరాం రాజధానిని భారత రైల్వే మ్యాప్లో చేర్చడం ఇదే మొదటిసారి. కర్ణాటకలో వినాయక నిమజ్జనోత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలోని హొసన జిల్లాలో హొళనసీపుర తాలూకా మొసళే హొసనహళ్లిలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి దుర్ఘటన జరిగింది. ఓ ట్రక్కుకు హఠాత్తుగా ఒక ద్విచక్ర వాహనం అడ్డు వచ్చింది. దాన్ని తప్పించేందుకు డ్రైవర్ విఫలయత్నం చేశాడు. ఆ తర్వాత ట్రక్కుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆ వాహనం వినాయక నిమజ్జన ఊరేగింపు మీదకు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సెప్టెంబర్ 23, 2025న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమయ్యే జ్యోతిర్లింగాల దివ్య దక్షిణ యాత్ర పర్యటనను ప్రకటించింది. ఈ రైలు తిరువన్నామలైలోని అరుణాచలం ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మదురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారిలోని రాక్ స్మారక చిహ్నం కుమారి అమ్మన్ ఆలయం, త్రివేంద్రంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం, త్రిచిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం మరియు తంజావూరులోని బృహదీశ్వర ఆలయాల మీదుగా సాగుతుంది. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు 8 రోజుల వ్యవధిలో సాగుతుంది. భోజన, అల్పాహార వసతి, స్థానిక ప్రదేశాల సందర్శనకు రోడ్డు రవాణా సౌకర్యాలతో ఈ రైలు యాత్ర ఉంటుంది. యాత్రకు ఒక్కొక్కరికి స్లీపర్ 14,100, 3 టైర్ ఏసీకి 22,500, సెకండ్ ఏసీకి 29,500 టికెట్ ఛార్జీల కింద వసూలు చేస్తారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య శాఖపై చర్చకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? వైసీపీ అధినేతకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్. సూపర్ 6 సూపర్ హిట్ కావడం సహించలేక చంద్రబాబుపై జగన్ దిగజాడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి. జగన్ అంటే అబద్దాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట. నిప్పులు చెరిగిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఆరోగ్య శాఖపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. రాయచోటి వెనుకబడిన ప్రాంతమని, మెరుగైన వైద్యం కోసం కడప, తిరుపతికి వెళ్లాల్సి ఉందన్నారు. రాయచోటికి 23,75 లక్షల నిధులతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను మంజూరు చేసి నిర్మిస్తున్నామన్నారు. ట్రామా, సిఓపిడి కేసులకు రాయచోట్లో చికిత్స అందేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ కేంద్రాలను గతంలో కేంద్రం మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో అవన్నీ మూలన పడ్డాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు 20 క్రిటికల్ కేర్ కేంద్రాలను పూర్తి చేస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి నిన్న కూడా మాట్లాడారు. పెద్ద సుదీర్ఘమైన ముఖ్యమంత్రి గారు నిన్న బహిరంగ సభలో కూడా చెప్పారు. సత్యకుమార్ సవాల్ ఇసిరారు. దానికి సమాధానం చెప్పకుండా 4 గోడల మీద కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఏంటి? అసెంబ్లీకి రండి అని. అసెంబ్లీకి రండి. మీరు చెప్తున్న మీ వాదనలో పస ఉందని మీకు అనిపిస్తే
మీరు చెప్తున్న దాంట్లో సత్యమే ఉంటే మీరు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. నేను 17 కళాశాలలు తెచ్చాను 17 కళాశాలలు తెచ్చాను గతంలో రాలేదు అంటారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యని 380 నుంచి 780కి తీసుకెళ్లడం జరిగింది. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా 17 మెడికల్ కళాశాలలు మంజూరైతే వాటిని పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు నిద్రపోయి ఒక్కటంటే ఒక కళాశాలను కూడా పూర్తి చేయకుండా ఇవాళ తప్పని పరిస్థితుల్లో కేంద్రం నబార్డ్ నుంచి నిధులు రావడానికి అవకాశం ఉంది, దాని దారి మళ్లిచ్చారు. శాస్కీ కింద నిధులు వస్తే దాని దారి మళ్లిచ్చారు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయకుండా పునాదుల స్థాయిలోనే వదిలేసి మొండిగోడుల స్థాయిలోనే వదిలేసి ఇవాళ నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించమంటే ఎలా సాధ్యమవుతుందో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. ఒక్క పులివెందుల తప్ప పులివెందుల్లో మాత్రం దాదాపు 77 నుంచి 78% భవన నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశారు. ఎక్విప్మెంట్లు పెట్టలా. ఇవాళ నేను పులివెందుల పై నుంచే వచ్చా. ముందున్న భవనాలు చూపించారు కానీ వెనకల పూర్తిగాని భవనాలని చూపించే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో ఆదోని గాని మార్కాపురం గాని మదనపల్లి గాని ఈ భవనాలను కూడా చూపించింటే బాగుండేది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 4,475 కోట్ల నుంచి 575 కోట్లకుంటే అక్కడ అరకొరగా కేవలం 45 కోట్లు 46 కోట్లు 50 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి నేను మెడికల్ కళాశాలను పూర్తి చేశా అంటారు. అది కూడా కేంద్రం నాబార్డు నుంచి రుణం వస్తే 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం గత 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 1,451 కోట్లు. దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా వచ్చింది. నువ్వు రాష్ట్రం నుంచి ఎంత పెట్టావో చెప్పవయ్యా అంటే ఆ మాట చెప్పకుండా నేను కళాశాలలు నిర్మిస్తే ఎక్కడ పోయాయి? గాలిలో ఎగిరిపోయాయా? నిర్మించింటే అక్కడ ఉండాలి కదా. పాలకొల్లులో మన పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? నర్సీపట్నంలో పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? బాపట్లలో కాలేజ్ ఎందుకు మొదలు కాలేదు? పార్వతీపురంలో అసలు టెండర్ కూడా పిలవలేదు కదా. మేము నిర్మించేశామని అబద్దాలు చెప్తున్నారు. అందుకే సవాల్ చూద్దాం ఎక్కడ నిర్మించారో చూపించండి మాకు. భవనాలు అయితే ఎగిరిపోవు కదా. మీరు ఉత్తుత్తి బట్టలు నొక్కి గతంలో చెప్పినామంటే అవి ఎగిరిపోతాయి. సరే, ఇవి భవనాలు ఎగిరిపోవు కదా, అక్కడే కనిపించాలి కదా, ఉండాలి కదా. మీరు నిర్మించి ఉంటే ఎక్కడికి వెళ్ళాయి? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వాటిని మాయం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంద్రజాలికులా దాన్ని మాయం చేసేసి ఇవాళ అబద్దాలు చెప్తున్నారా? నిజం ఎవరు చెప్తున్నారో అబద్దం ఎవరు చెప్తున్నారో ప్రజలకు తెలియాలంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఇది పెట్టాలి. ఒక పులివెందులు తప్ప మిగతా చోట ఎక్కడ కూడా భవనాలు నిర్మాణం చేసే పని చేయలేదు. అందుకనే మేము నాణ్యమైన వైద్య విద్యని ఎటువంటి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వైద్య సేవల్ని పేదలకు ఇబ్బంది లేకుండా పీపీపీ మోడ్ లో యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంచుకుని ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో ప్రైవేట్ ప్లేయర్లకి 33 సంవత్సరాల పాటు లీజ్ పీరియడ్ ఇచ్చి దాంట్లో నాణ్యమైన భవన నిర్మాణాలు మా నాణ్యతకు తగినట్టుగా భవన నిర్మాణాలు చేసి మా నాణ్యతకు తగినట్టుగా వైద్య విద్యను బోధించి మా నాణ్యతకు తగినట్టుగా ఫ్యాకల్టీని నియామకం చేసి మా నాణ్యతకు తగినట్టుగా పేదలకు వైద్య చికిత్సలు అందించాలని ప్రామాణికంగా పెట్టాం. దాంట్లోనే టెండర్ డాక్యుమెంట్లు కూడా వివరాలన్నీ చెప్పెట్టడం జరిగింది. ఆయన ప్రైవేటుకు దారాదత్తం ఎక్కడ చేస్తున్నాం? యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. 33 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన తర్వాత వాటిని అన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. ప్రైవేట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఒక ఇల్లు బాడికి ఇస్తే రాయచోటులో 2 ఏళ్లకు బాడికి ఇచ్చారనుకోండి, అది ప్రైవేట్ దారాదత్తం చేసినట్ట, ప్రైవేట్కి ఇచ్చేసినట్ట. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని ఈయనే ఉంటాడు కదా, బాడికి కూడా వస్తుంది. ఇవి చేస్తుంటే దీన్ని ప్రజల్లోకి ఎవరికి ప్రైవేట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దారాదత్తం చేసే వాళ్ళు ఉన్నారు, వందిమంగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎంత బరిదగిచ్చారంటే బెదిరిస్తున్నాడు, మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు పార్టిసిపేట్ చేస్తే నేను రద్దు చేస్తానని. ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా ఒక అబ్బ సొత్తా ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి? మేము కళాశాలలు మీరు నిర్మించలేకపోయారు, మేము నిర్మించి పూర్తి చేసి వైద్య విద్యను అందిస్తుంటే ఇవాళ ఆ వైద్య అంటే మీరు బెదిరిస్తే వాళ్ళు రాకపోతే ఎవరు నష్టపోతారు? ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థులకు కాదా నష్టం జరిగేది? ఈ రాష్ట్రంలో ఇంకా డాక్టర్ల కొరత చాలా స్థాయిలో ఉంది. రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. ఇంకా ఆ స్థాయిలో డాక్టర్లు లేకపోవడం వల్ల కొరత ఉంది. దానివల్ల పేదలకు నష్టం కాదా? నాణ్యమైన వైద్య చికిత్సలకు అంతరాయం కలగదా? ఆటంకం కలగదా? అంటే ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సూపర్ 6 సూపర్ హిట్ కావడం సహించలేక సీఎం చంద్రబాబుపై జగన్ అతి జుగుప్సకరమైన దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక అధికారంలోకి రాలేమనే అక్కసుతో జగన్ విమర్శలు చేస్తున్నారని అన్నారు. జగన్ పత్రికలో రాస్తున్న కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. జగన్ పత్రిక ఛానళ్లను బ్లాక్ లిస్ట్ తెస్తే తప్ప రాష్ట్రానికి మంచి జరగదని ఆయన స్పష్టం చేశారు. ఊహించిన దానికంటే కూడా ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం పట్ల, ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తికి నిదర్శనం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీటింగ్ ప్లేస్ లోనే కాకుండా దాదాపు 10-12 కిలోమీటర్లలో
బోర్న జనం కానివ్వండి, బస్సుల్లో జనం కానివ్వండి, ఇంకా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తానని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి. ఎవరైనా సరే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాన్ని గౌరవించాలి. సరే వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఉంటే ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ హరే కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు, సూపర్ 6లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను చాలా బాగా ఇచ్చినట్లు, ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ అన్నింటినీ కూడా తగ్గించేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరపున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు. గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము చాలా పెన్షన్లు బాగా ఇచ్చామని చెప్పేసి. ఏదైనా సరే ఫిగర్ తగ్గుంటే అది సహజ మరణాలు ఏదైతే ఉంటాయో, వృద్ధులు కానివ్వండి, అనారోగ్యంతో కానివ్వండి చనిపోతారో అవి తగ్గినాయి తప్పితే, అదే మీ ప్రభుత్వంలో అయితే చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేసి ఏదో ఒక లెక్కలో రాసుకుని ఏమైనా తీసుకునే వాళ్ళేమో, కానీ చనిపోయిన వాళ్ళు మాత్రమే తగ్గిందనే విషయాన్ని దయచేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. పోరు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని చెప్తున్నారు. మీరు కూడా మొట్టమొదటి సంవత్సరం ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చర్చకి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామండి. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అంటున్నారు. 47 లక్షల మందికి ప్రతి రైతుకి కూడా ఖాతాలో అమౌంట్ వేసాం. మొట్టమొదటి ఫేజ్ 1లో 3 విడతలుగా వేస్తా ఉన్నాం. అది మొట్టమొదటి విడత అందరికీ వేసాం. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చే పాలసీ వారికి విధానం వారికి లేకపోవటం మూలంగా ఆ కౌలు రైతులకు ఇచ్చే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ₹1 ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. సో ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కేవలం కడుపులో బాధనంతటిని కూడా కక్కుతమే లక్ష్యంగా పెట్టుకుని మీరు మాట్లాడతాం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు, మీరు ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా ఉండి మీ భాష కానివ్వండి, ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి, లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే, పార్లమెంటరీగా ఉండాలి తప్పితే మీ ఇష్టం వచ్చిన భాష వాడి మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటిని కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన మాటలన్నీ అబద్దాల మూటలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జగన్ అంటే అబద్దాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను జనాలు చూసి ఆహా అనడం కాదు, మా కర్మరా బాబు అంటున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. జగన్లా అబద్దాలు చెప్పేవారు ప్రపంచంలోనే ఉండరని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో కోవిడ్ వస్తే రాష్ట్రంలో వైద్య సేవలు సరిగా లేవని వైసీపీ మంత్రులు పక్క రాష్ట్రాలకు పరుగులు తీశారని ఎద్దేవా చేశారు. ప్రజలు గమనిస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల చీకొడుతున్న పరిస్థితి తీసుకొచ్చావు. అందుకే మీకు కావాల్సింది రాజకీయం. మీరు కావాల్సింది ఎప్పుడు కూడా శవ రాజకీయాలు చేయాలి. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెడితే వాళ్ళ బెదిరింపులు, లేదు అంటే ఏదైనా మంచి పరిపాలన చేస్తే మంచి వ్యక్తులు వస్తే వాళ్ళ బెదిరింపులు. మేము రేపు అధికారంలోకి వస్తున్నాం మీ అంత చూస్తామని అంటే బెదిరింపించే ధోరణి తప్ప ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించే పరిస్థితి లేదు. నీకు అలాంటి పరిస్థితి రావాలనుకున్నప్పుడు అసలు నీకు బెదిరింపే అవకాశం మీకు రాదు, అధికారంలో రాదు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం
కేంద్రాన్ని మెడలో ఉంచి నేను తెస్తామని 5 సంవత్సరాలు మోసగించావు ప్రజల్ని. అదే ప్రజలు నేను మోసపోయామని తెలుసుకొని ఈరోజు ప్రత్యేక ప్రతిపక్ష వాదా కూడా ఇవ్వకుండా వారు ఈరోజు చేశారంటే కేవలం నీ మోసాలు గమనించారు. ఆ మోసాలు వినే ప్రజలు ఇప్పుడు లేరు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక 25 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకత్వం కానీ చెప్తుంటే అది చూసి ఓర్వలేక భయాందోళనకు గురై ఒక సైకోలో తయారయ్యి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తున్నావు. రాక్షసుడు పరిపాలన చూసాం 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా చూడలే. అందుకే ఈరోజు నారా లోకేష్ గారిని ఒకసారి చూడు, చంద్రబాబు నాయుడు గారిని చూడు, ఒక పవన్ కళ్యాణ్ చూడు, ఒక బీజేపీ నాయకత్వం చూడు, ఎంత బాధ్యతతో ఉన్నారు. నేను నేపాల్లో తెలుగు వాళ్ళు ఉండిపోతే మాకు బహిరంగ సభ, ఒక ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభ పెట్టుకుంటే ఆ బహిరంగ సభ కూడా లోకేష్ గారిని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి నీ బాధ్యత నెరవేర్చి తెలుగు వాళ్ళని తీసుకురమ్మంటే ఈరోజు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తెలుగు వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి. అది బాధ్యత గల నాయకత్వం అంటే. కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసావు, కనీసం అవగాహన లేదు, ప్రజలు తప్పుదోవ పట్టిస్తానని బాధ లేదు, కనీసం ప్రజలకి మంచి చేయాలని ఆలోచన లేదు. సరే 5 సంవత్సరాల్లో నువ్వు వెలగా చేయలేదు, దోపిడీ చేసావు, అన్యాయం చేసావు, ప్రజలను మోసగించావు, ప్రజలను దోపిడీ చేసుకున్న ఆస్తుల్ని పక్కన పెడితే కనీసం నువ్వు ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇవ్వకున్నా సరే నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి పనిచేసావు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు. ఒక రకమైన ఆలోచనతో నువ్వు వెళ్ళకుండా ఈరోజు ప్రజలను ఇబ్బంది కలిగించే, పక్కదో పట్టించే వ్యవహారాలు చేస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నూతుల్లో పడాలా? నువ్వు చేసే దోపిడీలు, అన్యాయాలు, మోసాలకి నువ్వు ఎన్ని నూతుల్లో పడాలి, ఎన్ని గోతుల్లో పడాలి, ఎన్ని నదుల్లో పడాలి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు, సాక్షాత్ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, సాక్షాత్ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి అభివృద్ధి జరగాలి, అలాంటి విజనరీ ఉండాలి. నిన్నగాక మొన్న తిరుమలలో వచ్చిన అక్కడ మల్లారెడ్డి, అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అని. ఒక మల్లారెడ్డి కాదు, యావత్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకత్వం కూడా చెప్తున్నారు. అలాంటి విజనరీ నాయకుడిని ఈరోజు ఆయనకి ఆయుష్ కోసం మాట్లాడుతున్నాం, ఆయన చనిపోవాలని మాట్లాడుతున్నాం, నాయకులందరూ ఉండకూడదు అనుకుంటున్నాం. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజానీకం, ఇలాంటి నాయకుడికి మీరు బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుడికి కనీసం వస్తున్నా చూడకుండా మీరు ఉండవలసిన అవసరం ఉంది. పులివెందుల ప్రజలకు దండం పెట్టాలి, ఒంటిమెట్ట ప్రజలకి ఈరోజు తగి బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి జ్ఞానోదయం కలిగించే విధంగా చెప్పారు. ఆ జ్ఞానోదయం కూడా రేపు ఎన్నికల్లో కూడా వస్తుంది. మా నాయకుడు చెప్పాడు, రేపు ఏ సమస్యలు వచ్చినా సరే అసెంబ్లీకి రా, చర్చించు, కనీసం ఆ పులివెందుల ప్రజకైనా న్యాయం చేయు, ప్రజా సమస్యల మీద మాట్లాడే నీకు రావాలి అవకాశం ఉంటే రేపు అసెంబ్లీకి రమ్మని చెప్పావు. అసెంబ్లీకి రావు, నీ ఆఫీసులో ఉండవు. సో అన్ని ఆఫీసులో క్లోజ్ చేసి నువ్వు సోషల్ మీడియా, ఫేక్ మీడియా సృష్టించి ఈ ప్రజల్ని, పార్టీని, ఈరోజు ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చే విధంగా, ప్రజల దగ్గరికి మోసం చేసే విధంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తున్నావు. నేను ప్రెస్ మీట్ మాట్లాడిన తీరు చూస్తే ఈరోజు నీ ఏ స్థాయికి నీ పిచ్చితనం వెళ్ళిందో, నీ అమాయకత్వం వెళ్ళిందో, లేకపోతే నీ మోసపూరితమైన ధోరణి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో నిర్మాణం ప్రారంభమైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైసీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానంలో 10 వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో కలిసి వచ్చే ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో వైసీపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు తన హయాంలో కనీసం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈ రోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి
ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజ్ కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనేటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీలని మేము ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ప్రారంభించారు. క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలకి 150 సీట్లు చెప్పిన అంటే 750 మెడికల్ సీట్స్ని ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఆ రోజు మా ప్రభుత్వం చేసింది. పేదవాడికి వైద్యం అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక తాపత్రయం, పేదవాడి కుటుంబం నుంచి ఒక డాక్టర్ని చేయాలనేటువంటిది ఒక తాపత్రయం జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి ఉచిత వైద్యం, ఉచిత విద్య వారికి అందుబాటులో తీసుకొని వస్తే వారు రేపు భవిష్యత్తులో రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఉపయోగపడతారు, వారి కుటుంబాల పేరు నిలబెడతారు, వారు పుట్టినటువంటి ప్రాంతాన్ని పేరు నిలబెడతారు అనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్కి తీసుకొని వచ్చి ఈరోజు వేలాది మంది, లక్షలాది మంది ఇంజనీర్లు తయారు చేశారు. ఒక కూలి పని చేసుకునేటువంటి ఒక సోదరుడు వారి కుటుంబంలో మళ్ళీ తన బిడ్డ పుడితే ఆ బిడ్డ మళ్ళీ కూలి పనే చేసుకోవాలా అనేటువంటి బాధతో, దుఃఖంతో అనేక తరాలుగా మా కుటుంబం ఇలాగే చితికిపోయిందని చెప్పి బాధపడుతున్నటువంటి తరుణంలో ఒక పేదవాడి ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ని తయారు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అనేటువంటి ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేదా పేదలకు ఉచిత కరెంట్ కానీ, లేదా 104 కానీ, 108 కానీ, పేదవాడికి వైద్యం అందక అనేక ప్రాణాలు పోతా ఉన్నాయి. ప్రాణం అంటే కేవలం ఉన్నవాడిదే కాదు, లేనివాడిది కూడా ప్రాణమే. వాడిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంగా నా మీద ఉంది అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ స్కీమ్ తీసుకుని వస్తే ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత ఆదర్శంగా నిలబడ్డారు. దాన్ని కంటిన్యూ చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. కేవలం 11 కాలేజీలే. ఈరోజు మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో 2019 ముందు 3 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 14 సంవత్సరాలు, అటు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎందుకు రాలేదు మీకు ఈ ఆలోచన? ఎందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్థాపించాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? పేదవాడికి వైద్య విద్యని అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. నందిగామ రూరల్ ఇన్స్పెక్టర్ చవాన్ ఆధ్వర్యంలో క్విక్ రియాక్షన్ టీం, టాస్క్ ఫోర్స్, ఏపీఎస్పీ దళాలు, వజ్రా వెహికల్, రిటైర్ ఎక్విప్మెంట్తో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని పోలీసులు తెలిపారు. పని మనిషిగా పనిచేస్తున్న ఆ ఇంట్లోనే చోరీకి పాల్పడిన నిందితురాలు కాకినాడ 1 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ నాగదుర్గారావు కేసు వివరాలను వివరించారు. కాకినాడ బాలాజీ సెంటర్ సమీపంలోని కొమ్మిరెడ్డివారి వీధిలో 60 ఏళ్ల బత్తుల కనకదుర్గ, ఆమె కుమార్తె ప్రశాంతి నివాసం ఉంటున్నారు. ఈ నెల 2వ తేదీన 183 గ్రాముల బంగారు ఆభరణాలు, ₹1,00,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలుగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. కర్నూలు జిల్లాలోని సుంకేశ్ల డ్యాం భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కర్నూలు జిల్లాలోని సుంకేశ్ల డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 2/9/25 తేదీన కాకినాడ బాలాచెరువు దగ్గరలో ఉన్న కొమ్మిరెడ్డివారి వీధిలో నివాసం ఉంటున్న బత్తుల కనకదుర్గ, వైఫ్ ఆఫ్ ఉదయ సూర్యనారాయణ గారు లేటు, వాళ్ళ ఇంట్లో మనకి గ్రేవ్ అఫెన్స్ దొంగతనం జరిగిందని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వగా దాంట్లో సుమారు 277 గ్రాములు బంగారం పోయిందని చెప్పి మనకి ఆవిడ రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వగా వెంటనే మా ఎస్పీ గారైన శ్రీ బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా ఏఎస్పీ గారైన శ్రీ పాటిల్ దేవరాజు గారి పర్యవేక్షణలో 1 టౌన్ సీఐ నేను, అదేవిధంగా క్రైమ్ సీఐ గారు కృష్ణ గారు, వాళ్ళ సిబ్బంది అందరూ టీంల కింద ఏర్పడి టెక్నికల్, నాన్ టెక్నికల్ అన్ని రకాలుగా ఆస్పెక్ట్లో మేము దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడిన వారి ఇంట్లోనే పనిచేసే వనమాడి జగదాంబ అలియాస్ బుల్లి, డాటర్ ఆఫ్ సత్యబాబు, ఏజ్ 28 years,
క్యాస్ట్ బై అగ్నికుల క్షత్రియ జగన్నాథపురం సంబంధించిన ఉండే ఈరోజు మనం అరెస్ట్ చేసి ఆవిడ దగ్గర నుంచి ఈ దొంగతనానికి సంబంధించిన పాల్గొన్న ప్రాపర్టీ గోల్డ్ 183 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా క్యాష్ 1 లక్ష రూపాయలు ఆవిడ దగ్గర నుంచి మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి ఆవిడని అరెస్ట్ చేసి ఈరోజు గౌరవ థర్డ్ ఏజిఎస్ఎం కోర్టులో రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనిలో పాల్గొన్న మా సిబ్బంది అందరికీ, మాకు మరి అదేవిధంగా క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈవిడ వీళ్ళ కంప్లైంట్ గారి ఇంట్లో దగ్గర ఒక 10 years నుంచి వీళ్ళకి యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళకి ఒక బట్టల షాప్ ఉంది. ఆ బట్టల షాప్లో పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఈ కోవిడ్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆ బట్టల షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఈవిడ ఎవరైతే ముద్దాయి అన్నదో ఆవిడ ఆల్రెడీ మన వాళ్ళ ఇంట్లోనే పర్మనెంట్ చేస్తూ ఉండగా ఈవిడ అదే రోజున ఏదైతే 2వ తారీఖున మనం నేరం జరిగిన రోజున ఈ కంప్లైంట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక 1 hour పూజలో ఉండగా ఈ నేరానికి పాల్పడడం జరిగింది. దర్యాప్తులో అన్ని విషయాలు రికార్డ్ పరంగా తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాపర్టీ అంతా కూడా మనం కోర్టుకి సబ్మిట్ చేస్తాం. వాళ్ళ అబ్బాయి ఉండేవాడు, వాళ్ళ అబ్బాయి బయట బిజినెస్ పరంగా బయటకు వెళ్ళిపోయాడు. వాళ్ళ కూతురు ఉంది, ఆవిడ 1 week క్రితం ఆ కూతురు వీళ్ళిద్దరు ఉంటారు ఇంట్లో. యాక్చువల్గా కంప్లైంట్ వాళ్ళ కూతురు ఉంటారు. అయితే ఆవిడ ఒక 1 week బిఫోర్ హైదరాబాద్ వెళ్ళింది. ఆవిడ జాబ్ సెర్చింగ్ పర్పస్ హైదరాబాద్ వెళ్ళింది. ప్రజెంట్ అయితే ఈ నేరం జరిగే టైంలో ఆవిడ ఒక్కతే ఉన్నది. ఎవరైతే మన కంప్లైంట్ కనకదుర్గ గారు ఉన్నారో ఆవిడ ఏజ్ సుమారు 65 years ఉంటాయి ఆవిడకి. ఆవిడ ఒక్కతే ఉంది. ఈవిడ ఆల్రెడీ 10 years నుంచి చేస్తుంది కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో మనుషులాగానే ఆవిడ ఫీల్ అయింది కాబట్టి తెలియకుండా నమ్మకంగా అలా చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలోని సుంకేశ్ల డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం 19,840 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు 4 గేట్లు ఎత్తి 15,350 క్యూసెక్కుల నీటిని శ్రీశైలం జలాశయానికి విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 1.20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.11 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కేసీ కెనాల్కు 2,445 క్యూసెక్కుల నీరు కొనసాగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఎమ్మెల్యేలు రమేష్ బాబు, గుమ్మనూరు జయరాం, చింతమనేని ప్రభాకర్, ప్రభుత్వ విప్పులు బొలిశెట్టి శ్రీనివాస్, గణబాబులు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైద్య ఆరోగ్య శాఖపై చర్చకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? వైసీపీ అధినేతకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్. సూపర్ 6 సూపర్ హిట్ కావడం సహించలేక చంద్రబాబుపై జగన్ దిగజాడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి. జగన్ అంటే అబద్దాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట. నిప్పులు చెరిగిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.